తెలియచేయండి. ఈరోజు ప్రజలకి ఒక్కరికి కూడా ఒక్క సంక్షేమ పథకం లేదు, ఇచ్చినటువంటి హామీ లేదు, ఇచ్చినటువంటి వాగ్దానం లేదు. ఇంకా తిరిగి చూస్తుంటే సంపద సృష్టిస్తున్నాం అనేటువంటి ఈ పరిపాలనలో ఇక్కడ ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో డబ్బులు పూర్తిగా దోచుకుంటున్నారు ఎమ్మెల్యేలు. మరి మన స్థానిక పాతపట్నం నియోజకవర్గం చూస్తే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మాల గోవిందరావు గారి తాలూకు పరిస్థితి చూస్తున్నాం. ఏ ఒక్కరిని వదలటం లేదు. పాతపట్నంలో ఉన్న కొండలు చిన్న దెబ్బగా తయారు చేశారు. గ్రావెలని మట్టి అని అన్ని దోచుకున్నారు. మరి ఏ ఒక్క విషయంలో చూసినా కూడా రోడ్డు మీద నడిచే వాళ్ళకి కూడా భయంగానే ఉంది. ప్రభుత్వ ఆస్తులన్నీ ఆక్రమణలకు పూర్తి చేసుకుంటున్నారు. ఆ రోజు అక్కడ ఫారెస్ట్ స్థలం పట్టివేస్తున్నారు, అక్కడ టేక్ ప్లాంటేషన్ కొట్టేస్తున్నారంటే అప్పుడాగే అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎక్కడ కూడా శాంతి భద్రతలు లేవు. ప్రతిదీ కూడా దోచుకోవడం, ప్రతిదీ కూడా తన సొంత ట్యాక్స్ మాత్రం ఆయన అందరి మీద వేస్తున్నారు. నిల్చున్న బస్సు దగ్గర నుంచి, నడిచే మనుషుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి మీద తన తాలూకు ప్రతాపం చూపిస్తున్నారు. అవినీతిని పూర్తిగా పుంజుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడ నీతివంతమైనటువంటి పాలన లేదు. ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఎమ్మెల్యే ఈరోజు పూర్తిగా ఆస్తులు తాలూకా అక్రమాలు, మరి 6 సంవత్సరాల తర్వాతనే ఇవన్నీ సాధ్యం అవుతాయి అని కొంత క్లియర్ కట్గా ఎటువంటి ఒడుకు జంకు భయం భీతి లేకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ మర్చి మరి నీతి ఆయోగ్ ప్రకటనలో తెలియజేశారు. ఇది ఎంత బాధాకరం, ఇది ఎంత అంటే ప్రజల తాలూకు మనోభావాలతో ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆడుకుంటున్నారు. పేద ప్రజల తాలూకా పేదరికానికి వాళ్ళకి మరింత నిరాశ నిస్పృహ మరి వాళ్ళకి అందించారు. పేదవారికి వాళ్ళు కోరుకునేది ఏంటి? వాళ్ళకి హామీ ఇచ్చారు, వాగ్దానం ఇచ్చారు, మీకు నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నమ్మారు ప్రజలు. నమ్మిన తర్వాత ముందు అసెంబ్లీ సాక్షిగా చేయాలని చెప్పారు. తర్వాత ఇప్పుడు పూర్తిగా నీతి ఆయోగ్కి ఇచ్చిన ప్రకటనలో ఏ మాత్రం కూడా సంపద సృష్టిస్తే కానీ నేనేమీ చేయలేదని మరి ఖరాఖండిగా ఖచ్చితంగా తెలియజేశారు. ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం. నమ్మారు ప్రజలు. నమ్మిన తర్వాత ముందు అసెంబ్లీ సాక్షిగా చేయాలని చెప్పారు. తర్వాత ఇప్పుడు పూర్తిగా నీతి ఆయోగ్కి ఇచ్చిన ప్రకటనలో ఏ మాత్రం కూడా సంపద సృష్టిస్తే కానీ నేనేమీ చేయలేదని మరి ఖరాఖండిగా ఖచ్చితంగా తెలియజేశారు. ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం.